క్రాం బ్రూం స్వాహా. స్వాహా ప్రాణాయ స్వాహా. ఓం స్వాహా స్వాహా. ఇప్పుడు చూస్తాను మన అసుర సైన్యం నుండి లోకాలను ఎవరు రక్షించగలరనేది. ఓం క్రీం క్రాం బ్రూం స్వాహా. ఇప్పుడు మా అసుర సైన్యం ప్రాణం పోసుకోవటానికి సిద్ధంగా ఉంది. విజయాన్ని సాధించాం మేము. పరిపూర్ణమయ్యింది ఇప్పుడు ఈ యజ్ఞం. ఇప్పుడు మనం ఈ యజ్ఞని ప్రజ్వరిల్ల చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అలాగే పంచతత్వాల తేజస్సు అవసరం లేదు. నేను ఆదేశిస్తే చాలు అన్నింటినీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేను నా కార్యాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు మిగిలింది మీ వంతు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. హర హర మహాదేవా. అసురులకు దేవతలకు జరిగే మహాసంగ్రామానికి సిద్ధంగా ఉండండి. ఈ మహాసంగ్రామంలో విజయం మన అసురులకు మాత్రమే లభించాలి. సకల సృష్టిపై ఆధిపత్యాన్ని ప్రతిష్ఠించాలి మన అసురులు. మహాదేవుడు తన బాణాన్ని మనపై ప్రయోగించారు కనుక మనం కూడా తగిన సమాధానం చెప్పాలి. మన మహా అసుర బాణంతో, సోదరులారా, మన మహా అసుర బాణంతో. త్రిపుర అసుర యోధులారా లేవండి. ఒక్కొక్కరు భయానక సర్వభయంకర బాణాకారం దాల్చి సర్వనాశనం చెయ్యాలా బాణాన్ని. అది బాణమైనా బాణం కారాదు, అది ధనుస్సైనా ధనుస్సు కారాదు. ఆ రథం అసలు రథమే కాకూడదు. మహాత్రిపురాసురులకు జయము జయము. త్రిపురాసురులకు 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 జయము జయము. ఇక వెళ్ళండి మహాసుర బాణాల్లారా, ముక్కలు ముక్కలు చేయండి ఆ మహాదేవుడి రథాన్ని. వెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి.
అసురులు బ్రహ్మదేవుడి రథంపైకి తమ మహాసుర బాణాన్ని ప్రయోగించి ఆ దూర్త అసురులు వారి దుష్టత్వాన్ని ప్రదర్శించుకున్నారు. ఆ అసుర బాణానికి వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ప్రభు మహాదేవ, ఈ అసుర బాణం మన వైపుకు వేగంగా దూసుకొస్తుంది. కానీ తమరు ఈ బాణాన్ని కేవలం ఒక్కసారి మాత్రం ఉపయోగించవలసి ఉంటుంది. సంధించిన బాణాన్ని వెనక్కి తీసుకుని మరొక బాణాన్ని ఉపయోగించడం అది అధర్మం అవుతుంది. మనపై త్రిపురాసురులు అనూహ్యమైన దాడి చేశారు. మనం అందులో చిక్కుపడిపోయాము. ఒకవేళ మాగే గనక శక్తులుండుంటే మేము తప్పకుండా తమరికి సహాయంగా యుద్ధం చేసేవారం మహాదేవ. ఇప్పుడు ఏం చేయాలి మహాదేవ? ఏం చేయాలి? నాకు తెలుసు, తండ్రి గారు తనని తాను రక్షించుకోవటానికి విష్ణు అగ్ని బాణాన్ని ప్రయోగించారు. నేను ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య, చూస్తుండగానే నాశనం కాబోతుంది మహాదేవుడి రథం. ఆ తరువాత మనం దేవతల బాధ నుండి విముక్తులమైపోతాం. అమ్మా, నేను తండ్రి గారికి సహాయార్థమై వెళ్ళటానికి అనుమతించండి. పుత్ర, ఈ రుద్రాక్ష మాలని మీ తల్లిదండ్రుల ఆశీర్వాద బలంగా భావించి స్వీకరించు. నాకు నమ్మకం ఉంది, సమయం ఆసన్నమైనప్పుడు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇవ్వండమ్మా. ప్రణామాలమ్మా. పదండి ముషికోత్తమా. పదండి వినాయక. అసుర బాణాన్ని ధ్వంసం చేయడానికి విష్ణు బాణాన్ని ప్రయోగించి దీన్ని వృధా చేస్తాననేది త్రిపురాసురుల పన్నాగం కావచ్చు. కానీ త్రిపురాలు ఒకే సరళ రేఖపై రానంత వరకు ఎక్కుపెట్టిన బాణాన్ని ప్రయోగించే ప్రసక్తే లేదు. ఒకవేళ త్రిపురులు సరళ రేఖపైకి వచ్చేలోపుగా ఆ మహాసుర బాణం రథాన్ని ఢీకుంటే సర్వనాశనమైపోతుంది. అసుర గురువు శుక్రాచార్యుల వారు మన విజయాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు. సురక్షితంగా ఉంటాయి త్రిపురాలు, నాశనమవుతాయి మహాదేవుడి సకల దేవగణాలు. ఆరంభమవుతుంది ఎప్పటికీ నాశనం కాని అసుర పరిపాలన. నా కోరిక ఇక నెరవేరుతుంది.
మూషికోత్తమ, ఇదే సరైన సమయం. సమయానికి ముందే శ్రీ గణేశుడు అక్కడికి చేరుకున్నారు. కానీ అంత పెద్ద అసుర మహాస్త్రాన్ని ఎలా ఎదుర్కోగలరు? అది నిజమే. తన తండ్రిని రక్షించుకోవడానికి శ్రీ గణేశుడు ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటారేమో. ఆ ప్రమాదంలోంచి గణేశుడు బయటపడడం అసంభవమైతే నారాయణ నారాయణ. నీ ఆకారాన్ని ఎంతైనా పెంచుకో గణేశ. మా అజేయమైన మహాసుర బాణం తగిలి సర్వనాశనం కాక తప్పదు. గణేశుడు బాణాన్ని చెల్లాచెదురు చేశాడు. అసురు సైన్యం గాలికి ఎగిరిపోయింది. విఘ్నహరుడు శ్రీ గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! అనర్థం, ఘోర అనర్థం. ఈ గణేశుడు నా ప్రయత్నాలను విఫలం చేశాడు. త్రిపురాలు సరళ రేఖపైకి వస్తున్నారు. అంటే తండ్రి గారు త్రిపురాలను నాశనం చేసే సమయం ఆసన్నమైంది. మన యుద్ధం ఇంకా పూర్తి కాలేదు శివపుత్ర గణేశ. అజేయులైన మా అసుర సైన్యం ఇంకా మిగిలే ఉంది. ఒకే బాణం వస్తే నాశనం చేయడం కాదు, అన్ని దిక్కుల వైపు నుండి నీపై దాడి జరుగుతుంది గణేశ. దాన్ని నువ్వెలా ఆపగలవో నేను చూస్తాను. మహాదేవుని రథం రథమై ఉంటుంది. ఆ!